మాజీ మంత్రి వైసీపీ లీడర్ అంబటి రాంబాబు ఎప్పటికప్పుడు తన వాయిస్తో పార్టీకి అండగా నిలుస్తూ ఉంటారు. వైసీపీకి అన్ని వైపుల నుంచి కేసులు ముళ్ళులు గుచ్చుకుంటుంటే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ల ద్వారా ఓదార్చే ప్రయత్నాలతో పార్టీ పెద్దలకు తోడుగా మారారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు ఒక్కొక్కటి బయటపెడుతుంటే సీనియర్ లీడర్లంతా మౌనం వహిస్తున్నారు. కానీ అంబటి రాంబాబు ప్రతి పాయింట్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రతిసారి పార్టీని వెనకేసుకొస్తూ ధైర్యాన్ని ఇస్తున్నారు. అయితే హైదరాబాద్ ఫామ్ హౌస్ 11 కోట్ల డబ్బు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డిదే అంటూ A40 వరుణ్ పురుషోత్తం చెప్పడం కలకలం రేగింది. ఇదే కేసులో A34 వెంకటేష్ నాయుడు డబ్బులు ఎక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో అంబటి ఆ వీడియోలో 2000 నోట్లు ఉన్నాయని, అవి 2023లో రద్దయ్యాయని, రద్దు చేసిన నోట్లను ఎన్నికల్లో ఎలా ఖర్చు పెడతారని అంబటి లాజిక్లు లేవనెత్తారు. మొత్తానికి ఈ విషయంలో కూడా అంబటి పార్టీకి అండగా ఉండే ప్రయత్నం చేశారు.